మరి 2022 సంవత్సరము 2వ నెల 3వ పరిశుద్ధ దినంలో కూడి ఉన్న మనందరినీ దేవదేవుడి వరకు క్షేమంగా కాసి కాపాడి సజీవుల లెక్కలో ఉంచి మరో మారుని పాలసములకు చేరు భాగ్యం ఇచ్చిన దేవదేవుడి నామానికి మహిమ కలుగునుగాక. కూడి ఉన్న మన ಎಲ್ಲరిని దేవదేవుడు దీవించి ఆశీర్వదించిన కృపలు బహుబలంగా వాడుకునుగాక. దేవుని బిడ్డలారా, ఈ రోజున మనము ధ్యానం చేయబోతున్నటువంటి అంశము లోకము, కుటుంబము, స్నేహితులు, అధికారులు చూసినట్లుగా యేసయ్యని ఎప్పటికీ చూడడు. యేసయ్య చూపులో ఒక ప్రత్యేకత, యేసయ్య చూపులో ప్రేమ, యేసయ్య చూపులో ఆదరణ ఉంది. ఎందుకని అంటే మీకు ఒక మాట చెప్పాను, మరలా ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడు సృష్టించినప్పుడు ఒక నరుణ్ణే సృష్టించాడు. కోటాను కోట్ల సుమారు 84 లక్షల జీవరాశులను సృష్టించాడు. అనేకమైనటువంటి వృక్షాదులను, పశువులను, అనేకమును ఈ భూమి మీద జీవించున్నటువంటి జీవరాశులు 84 లక్షలు. ఈ 44 లక్షల్లో ఒక నరుడు మినహాయిస్తే 83,99,099 జీవరాశులు నరుడికి దాసులంగా ఉన్నాయి. ఈ ఒక్క నరుడి కొరకు ఇంత సృష్టి అంత అవసరం అంటారా? ఈ ఒక్క నరుడి కొరకు ఇంత సృష్టి అంత అవసరం అంటారా? ఇప్పుడు ఒక్కడిగా ఉన్నప్పుడు ఎంత ఇల్లు కట్టుకుంటామండి? మనం ఎంత కట్టుకుంటాం? ఒక కుటుంబం ఉందనుకోండి, భార్య భర్త దగ్గర పెట్టడం ఎంత ఇల్లు కట్టుకుంటారు అమ్మా? రిలయన్స్ కంపెనీ అధినేత కట్టుకున్నంత ఇల్లు కట్టుకోము. ఒక నెల బిల్లు అంటే కరెంటు బిల్లు అంటే 70 లక్షలు అంట. ఒక నెల బిల్లు వచ్చే కరెంటు బిల్లు 70 లక్షల కరెంటు బిల్లు వస్తుందంట. అంటే అద్దెలు కట్టుకుంటామా? కట్టుకోము. ఎందుకని? మన ఫ్యామిలీకి తగ్గది ఇది సరిపోతుంది కదా అని కూరుకుంటాం. ఇది సరిపోతుందని చూసుకుంటాం, ఇంత సరిపోతుంది మనకు అనుకుంటాం. కానీ దేవుని బిడ్డలారా, దేవుడు నరుణ్ణి సృష్టించినప్పుడు ఎంత భూమి అవసరం అంటారా? ఎంత సృష్టి అంత అవసరం అంటారా? ఇన్ని జీవరాశులు అవసరం అంటారా? కానీ నీవు నేనైతే ఈ రోజు వరకే, లేదా ఈ సంవత్సరం వరకే, ఈ నెల వరకే, లేదా రాబో 10 సంవత్సరాల వరకు మాత్రమే మనం ఆలోచించగలం, ఆలోచించగలిగిన వ్యక్తులుగా బ్రతుకుతాం. కానీ దేవుడు నిన్న, నేడు, రేపును కూడా చూడగలిగినటువంటి దేవుడు. టుడే, వెస్టర్డే, టుమారో. నిన్న చూసాము, టుడే చూసాము, టుమారోను మనం చూస్తామో లేదో మనకి తెలియదు. దేవుడు టుడే చూశాడు, టుమారోను కూడా చూడగలడు. ఆ అన్నీ చూసినటువంటి దేవుడు ఈ రోజున ఈ స్థితిని చూసి, నీ పరిస్థితిని చూసి ఎప్పుడు ఇలాగే ఉన్నాము అని జనులు అంటూ ఉంటారు. లోకం అంటూ ఉంటుంది, లోకం మనల్ని బాధిపిస్తూ ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఆదామును సృష్టించినప్పుడు దేవుడు ఒకడే కదా, ఇంత సృష్టి, ఇంత భూమి అవసరమా? ఏదో చిన్న భూమి తయారు చేస్తే సరిపోద్ది కదా అనుకోలేదు. ఎందుకంటే ఒక ఆదాము నుంచి ఈరోజు ప్రపంచ జనాభా 750 కోట్ల మంది. ఇప్పుడు ప్రపంచ జనాభా ఎంత అంటే 750 కోట్ల మందిని. కానీ నీ కంటికి నా కంటికి ఏం కనపడతా చెప్పండి? ఎలా కనపడతాము? ఎట్లా చూస్తూ ఉంటాము? ఒక్కడిగానే చూస్తూ ఉంటాం. కానీ దేవుడు నిన్ను ఒక్కడిగా ఎప్పుడు చూడడు. దేవుని బిడ్డలారా, ఈరోజు మనము జీవితంలో నలిగిపోయినటువంటి జీవితము, అనారోగ్య సమస్యలతో సతమతమైపోతున్నటువంటి జీవితము, ఆర్థిక సమస్యలతో సతమతమైపోతున్నటువంటి జీవితము, ఈ రోజున లోకము, కుటుంబము, జనులు, స్నేహితులు, అధికారులు నిన్ను ఎలా చూస్తారు? ఈ రోజున ఒక చెడిపోయినటువంటి వ్యక్తిగా, ఒక పాడైపోయినటువంటి వ్యక్తిగా, ఉపయోగమైనటువంటి వ్యక్తిగా, నిర్జీవమైనటువంటి వ్యక్తిగా చూస్తూ ఉంటాం. దేవుని బిడ్డలను దేవుడు అలా ఎప్పుడు చూడడు. దేవుడు ఎప్పుడు అలా చూడడు. నీలో నుంచి నూతనమైన స్థితిని దేవుడు ఎప్పుడు చూస్తూ ఉంటాడు. లోకం మొత్తం ఒకవైపుగా చూస్తాడు, దేవుడు ఒకవైపుగా చూస్తూ ఉంటాడు. రాహేలు సమాధి ఎక్కడుంది అంటే ఎవరైనా ఏం చెప్పగలరో ఏమో తెలియదు అంటారు. కానీ రాహేలు సమాధి ఎక్కడుందంటే బెత్లెహేము వెళ్ళే దారిలో ఒక చెట్టు కింద రాహేలు గారిని ఆడబెట్టారంట. సమాధి ఎక్కడ చేశారమ్మా? యాకోబు గారు ఒక చెట్టు కింద, బెత్లెహేము వెళ్ళే దారిలో, బెత్లెహేము దగ్గరలో చెట్టు కింద చేశాడు. కానీ అది ఒకప్పుడు ఒక సమాధుల దొడ్డి, సమాధులకు స్థానమైనటువంటి దొడ్డి. కానీ యేసు ప్రభు వచ్చరికి ఏమైపోయింది? అది రొట్టెలా. బెత్లెహేము అంటే ఏంటి? యోదాదేశపు బెత్లెహేమ అని పాడతారు. క్రిస్మస్ వచ్చిందంటే, 12 మొదటి తారీఖు వచ్చిందంటే బెత్లెహేము గురించి ఎక్కడో ఒకసారి వినకుండా ఒకప్పుడు ఏంటది? సమాధుల దొడ్డి. కాలక్రమేణా ఏమిటి? రొట్టెలా ఇంటిగా మార్చబడింది. దేవుని బిడ్డలారా, ఈ రోజున ఈ ప్రజెంట్ పరిస్థితుల్లో ఈరోజు చచ్చిపోయినటువంటి కుమారుడు, అప్పులు, చిన్న వయసు వివాహం చేశారు,
చిన్న వయసులో వివాహం చేశారు. ఆ వివాహ వయసులో వివాహం అనేది తెలియక, కుటుంబ బాధ్యతలు అనేది తెలియక, ఎలా బ్రతకాలో తెలియక వచ్చినటువంటి సమస్యలకు నలుగురు నాలుగు వైపుల నుంచి లాగేసి పీకేసేసరికి ఏం చేయాలో అర్థం కాక తనువు చాలించుకుంటే సమస్య నుంచి పరిష్కారం దొరుకుతుంది అనుకున్నాడు. చాలామంది ఆలోచనలు ఆలోచనలే, అప్పటికప్పుడు ఆలోచనలు, అప్పటికప్పుడు నిర్ణయాలు జీవితాలను, వారి జీవితాన్ని కాదు వెనకాల ఉన్నటువంటి జీవితాలని ఎన్నో రకాలుగా ప్రభావితం చేసి అనేకులను పొంగతీయటానికి కారణమవుతాయి దేవుని బిడ్డలారా. ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఈరోజు ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితుల్లో నువ్వు వెంటాడుతూ ఉన్నా, ఎన్ని విధాలుగా నువ్వు పొంగిపోతూ ఉన్నా, ఎన్ని విధాలుగా నలిగిపోతూ ఉన్నా, ఎన్ని విషయాలు సతమతమైపోతూ ఉన్నా, ఆయన అంటున్నాడు నేను చూచే. ఎవరన్నారా మీ మాట ఆగరంటుంది? నువ్వు చూచుచున్న దేవుడు అయ్యా. ఏమంటుంది? నువ్వు చూస్తున్న దేవుడివి. ఎక్కడ అంటుందా? ఆవిడ సర్వసముద్రంగా చూస్తున్నామని చెబుతుందా? బుక్కుడు నీళ్లు దొరకక కుమారుడికి నీళ్లు పెట్టలేను, ఇక్కడ నేను చనిపోతాను, నా కుమారుడికి సావు నేను కళ్ళారా చూడలేను, నేను కొంచెం స్థితిలో ఉన్నాను కనుక బాడీ తొట్టులో స్టామినా ఉంది కాబట్టి నేను చూడగలను, నా కుమారుడికి నీళ్ళకి నేను పెట్టలేను, వాడు కొంచెంలో చనిపోతాడు, నేను చూడలేను అని చెప్పి బయటికి పెట్టేసి దోత వస్తే అన్నాడు, అయ్యా నువ్వు చూస్తున్నా దేవుడివి, ఆయన సమస్తము చూస్తున్నాడు, ఆయనకు మరుగైంది ఇది లేదు. దేవుడు బిడ్డలారా, మనం మంచిగా చూస్తున్నామా, లేక వేదనతో ఉన్నామా, లేక అవమానంతో చూస్తూ ఉన్నామా, లేక ఎగిరి చూపులు చూస్తూ ఉన్నామా, ఎరుచేష్టలు చేస్తూ ఉన్నామా, అన్నీ కూడా ఆయనకు స్పష్టంగా కనబడుతూ ఉన్నాయి. స్పష్టంగా కనబడుతుంది. దేవుని బిడ్డలు ఈరోజు నీతో మాట్లాడబోతున్నటువంటి మాట, దేవదేవుడు చూసినటువంటి కొన్ని సిచ్యువేషన్స్, లోకం చూసినటువంటి కొన్ని పరిస్థితులు, ఒక వ్యక్తిని లోకం ఎలా చూస్తూ ఉంది, క్రైస్తవ సంఘం ఎలా చూస్తుంది, క్రైస్తవ సంఘంలో భక్తులు అనుకున్న వారు ఎలా చూస్తూ ఉన్నారు, కానీ దేవుడు ఎలా చూస్తున్నాడు. ఒక మాట అనిపితో చెప్తున్నాను, క్రైస్తవుడు చూసినట్టు యేసయ్య చూడడు. ఒకవేళ క్రైస్తవ పాస్టర్ గారు చూసినట్టుగా యేసు ప్రభు నిన్ను చూడడు. పాస్టర్ గారి దృష్టికి నువ్వు అసహ్యంగా కనపడవచ్చు, పాస్టర్ గారి దృష్టికి నువ్వు ఎప్పుడు రోగిష్టారులా కనపడవచ్చు, పాస్టర్ గారి దృష్టికి నువ్వు ఎప్పుడు అప్పులు అడుక్కునే వ్యక్తిలా కనపడవచ్చు, పాస్టర్ గారి దృష్టికి, భక్తులు అడుక్కునే వారి దృష్టికి నువ్వు హేళన చేయబడే వ్యక్తిగా కనపడవచ్చు. కానీ దేవుడు అలా నిన్ను చూడడు. దేవుడు అలా నిన్ను చూడడు అనే విషయాలు ఈరోజు మీకు కొన్ని విషయాలు నేను చెప్పాలని ఆశపడుతున్నాను. చూడండి ఒకసారి. మొట్టమొదటిగా తల్లిదండ్రుల గురించి ఏమనుకుంటున్నారో చూద్దాం. చూడండి ఒకసారి. యోహాను సువార్త 9వ అధ్యాయం 20వ వచనం. యోహాను సువార్త 9వ అధ్యాయం 20వ వచనం. యోహాను సువార్త 9వ అధ్యాయం 20వ వచనం. అందుకు వాడి తల్లిదండ్రులు, వీడు మా కుమారుడనియు, వీడు గుడ్డివాడిగా పుట్టిననియు మేము ఎరుగుదుము. ఏం చెప్తున్నారు? వీడు ఇప్పుడు ఎలా చూస్తున్నాడో మాకు తెలీదు. ఏం చెప్తున్నారు తల్లిదండ్రులు ఇచ్చే సాక్ష్యం? వీడు దరిద్రపోడని మాకు తెలుసు, వీడు పుటకతోనే చూపు లేనివాడని మాకు తెలుసు, పుటకతోనే వీడి జీవితం అంతా శూన్యమైపోయిందని మాకు తెలుసు, వీడు పుట్టినప్పుడు నుండి వీడి జీవితంలో ఏమీ చూడలేదని మేము తెలుసు. ఏ మంచి చూడలేడండి వీడు, ఏ మంచి తెలియదు. కొంతమంది అంటారు, ఏమంటారు? వాడి బాల్యం నుండి అన్నీ వాడికి ఏంటి కష్టాలు. ఎందుకు పుట్టాడో భూమి మీద తెలియదు, ఎందుకు బ్రతుకుతున్నాడో భూమి మీద తెలియదు. వాడు పుట్టింది మొదలుకుని అన్నీ వాడికి కష్టాలు. ఏం చూడలేదు? మంచి రోజులు చూడలేదు, వాడు మంచి బట్టలు వేసుకోవడం చూడలేదు, మంచి భోజనం చేయడం చూడలేదు, మంచిగా ఇతర వ్యక్తులతో పలకరించే రోజు చూడలేదు, మంచిగా నవ్వుతున్న ఎప్పుడూ చూడలేదు. వీడు పుటకే. ఎటువంటి పుటక? దౌర్భాగ్యపు పుటక. దౌర్భాగ్యపు జీవితం. ఎంతమంది లేరు తల్లిదండ్రులు ఈ రోజున? దేవుని బిడ్డలారా, మీరు ఏ స్థలం ముందు ఈ మాటలు వింటూ ఉన్నారు? బహుశా నీ కుటుంబంలో నీ స్థితి ఇలాగే ఉందేమో. నీ తల్లిదండ్రులు అనుకున్నవారు, నీ తల్లిదండ్రులను ప్రేమిస్తారనుకున్నవారు నేను ఇలాగే చూస్తూ ఉన్నారేమో. ఇదే వేదంతో నువ్వు బాధపడుతూ ఉన్నావేమో. నా జీవితం ఎందుకు ఇలా అయిపోతుంది, నా తోడు నన్ను కన్నటువంటి వారు నన్ను ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు, ఎందుకు నన్ను ఇట్లా చూస్తూ ఉన్నారు? ఏం చెప్తున్నారు సాక్ష్యం గురించి? అధికారులు వచ్చి అడిగితే ఏం చెప్తున్నాడు సాక్ష్యం? నా కుమారుడినయ్యా, నా కుమారుడినయ్యా, నా బిడ్డలయ్యా, నా బిడ్డలయ్యాడు అని చెప్పడానికి బదులు వీడు పుట్టడంతోనే గుడ్డివాడు, ఏమీ చూడలేనటువంటి వాడు, వీడి జీవితంలో ఏది మంచి లేదు. సాక్షి ఏడ నుంచి వస్తుంది? ఇప్పుడు మొట్టమొదటిగా తన కుమారుడి గురించి సాక్షి ఏడ నుంచి వస్తుంది? బయట నుంచి వస్తుందా? బయట జనుల నుంచి వస్తుందా? ఏడ నుంచి వస్తుంది? సొంత కుటుంబం నుంచి ఇస్తున్నటువంటి సాక్ష్యం. వీడు పుట్టుకతోనే ఏమీ చూడలేనటువంటి దౌర్భాగ్యుడు, దౌర్బల్యం కలిగినటువంటి వ్యక్తి. వీడు రోజు తీసుకెళ్ళి అక్కడ పడేస్తే ఆ అడుపుని బ్రతికేవాడు. వీడి జీవితము
శూన్యమైనటువంటి జీవితం. వీడు వేస్ట్ గాడు, కటికి దరిద్రుడు అని చెప్తున్నారు తల్లిదండ్రులు. ఎవరి గురించి? తన కుమారుని గురించి చెప్తున్నటువంటి సాక్షి తల్లిదండ్రులు ఏమని చెప్తున్నారు అంటే, వీడు వేస్ట్ గాడు, వీడు వరస్ట్ గాడు, వీడు ఉపయోగం లేనివాడు, వీడు పనికి మాలినవాడు, ఎప్పుడు రోగిష్టోడు, వీడు ఎప్పుడు రోగాలతో ఉన్నవాడు, వీడు పుట్టింది మొదలుకొని వీడు రోగాలకి మా కుటుంబం మా సంసారం మొత్తం అయిపోయింది. వీడు పుట్టిన దగ్గర నుండి వీడు పుట్టడమే మా కుటుంబంలో దరిద్రం. వీడు పుట్టిన దగ్గర నుండి మేమేమైపోయాము? అడుక్కు తినిపోతున్నాం, పూర్తిగా అయిపోయింది. వీడు పుట్టిన దగ్గర నుంచి సమస్తం పోయింది. వీడు పుట్టక ముందు చాలా బాగుంది అనేవారు ఎంతమంది లేరు ఈ లోకంలో? కానీ యేసయ్య ఏమంటాడు అనే విషయాన్ని కూడా చూద్దాం. తర్వాత ఏమంటారు చూడండి. అధికారులు అంటున్నారు చూడండి 34వ వచనం. అందుకు వారు నువ్వు కేవలము పాపివై పుట్టినవాడువు. ఏమన్నారండి ఈయన? ఎట్లా పుట్టాడంట? పాపంతో పుట్టాడంట. మరి ఇంట్లో వాళ్ళే గుడ్డోళ్ళు అంటే బయట వాళ్ళు ఏమంటారు? మంచోళ్ళు అంటారా? ఏమండి? ఇంట్లో వాళ్ళే గుడ్డోడు, ఇంట్లోనే పాపిస్తోడు, ఇంట్లోనే పాపాత్మ, ఇంట్లోనే ఎన్నిక లేనివాడు, ఇంట్లోనే విలువ లేనివాడు అంటే ఉదాహరణకు ఉన్నాను. నాకు నా ఇంట్లో నా కుటుంబంలో నా భార్య దగ్గర విలువ లేదనుకోండి, నాకు ఫ్రెండ్ అని ఎవరి పెట్టుకెళ్తే నాకే కూర్చోడానికి కుర్చీ లేదు. నా ఫ్రెండ్కి ఏమైనా కుర్చీ వేస్తారా? ఏమైనా వేస్తారా? మీ భర్తకి మీ దగ్గర విలువ లేదనుకోండి, మీ ఫ్రెండ్ని ఎవరి పెట్టుకెళ్తే మీకు విలువ ఉంటుందా? విలువ ఉండదు. ఇంట్లో ఎప్పుడైతే విలువ లేదో బయటికి విలువ ఉంటుందా? అధికారులు అంటున్నాడు, ఏమన్నారు? నువ్వు గుడ్డోడు, అదే గుడ్డోడు ఇటు రా అంటున్నారు. నువ్వు పాపాత్ముడు రా. మీ అమ్మ నాన్న నిన్నేమన్నారు? గుడ్డువాడు అన్నాడు. మీ అమ్మ నాన్న నుంచి సాక్ష్యం, ఎటువంటి సాక్ష్యం అంటే నువ్వు పుట్టిన తర్వాత సమస్తం అయిపోయిందంట, నీ వల్లే దరిద్రం పెట్టిందంట, నిన్ను బట్టి దౌర్భాగ్యుడిగా మిగిలిపోయాడంట, వేస్ట్ గాడు అంట, నువ్వు నేను దిక్కుమాలో లేడంట అంటా ఉంటే బయటోడు పోన్లే నాన్నని పిలుస్తాడా? పోన్లే బాబుని గౌరవిస్తాడా? ఇక్కడ అంటూ ఉన్నటువంటి వ్యక్తులు అధికారులు అంటున్నాడు, ఏమన్నారు? నువ్వు పాపాత్ముడు రా నాయన. ఈ అమ్మ నాన్న ఎంత ఏడిపించకపోతే నిన్ను గుడ్డోడు అని చెప్తారు వాళ్ళు. ఈ అమ్మ నాన్న పూట ఎంత ఏడిపించకపోతే నీకు దౌర్భాగ్యుడు అని చెప్తారు వాళ్ళు. ఎంత ఏడుచిపోతే నీ గురించి ఇంత దిక్కుమాల సాక్ష్యం చెప్పగలరు వీళ్ళు. నువ్వు పుట్టకే, నీది పాప పుట్టకరా అని అంటూ ఉన్నారంట దేవుని పిల్లలు. చూడండి 3వదిగా ఏమంటున్నారు? లోకం ఏమంటుందో 9వ అధ్యాయం 8-9. ఒక మనిషి గురించి, వీడు భిక్షకుడని అంతకు ముందు చూచిన వారును వీడు కూర్చుండి భిక్షమెత్తుకునివాడు కాడా అని అనిరి. ఏమన్నారంటే 3వది చెప్పే లోకం ఏం చెప్తుంది? ఇచ్చే బిరుదు, వీడు భిక్షగాడు, వీడు అడుక్కు తినేవాడు, అడుక్కుంటాడు అంటే వాళ్ళని అడుక్కు తింటూ బ్రతుకుతాడు. తల్లిదండ్రులు ఏమో గుడ్డోడు అన్నారు. అధికారులు ఏమంటున్నారు? పాపాత్ముడు అంటున్నారు. లోకం ఏమంటుంది? వీడు అడుక్కు తినే భిక్షగాడు అంటుంది. ముగ్గురు సాక్ష్యం ఎవరి గురించి అండి? సాక్ష్యాలు 3 ఒక వ్యక్తి గురించేనా, వేరు వ్యక్తుల గురించా? ఒకే వ్యక్తి గురించి మాట్లాడే మాటలు, ఒకే వ్యక్తి గురించి పలికే పలుకులివి. తల్లిదండ్రులేమో గుడ్డివాడు అంటున్నారు, అధికారులేమో పాపాత్ముడు అంటున్నారు. లోకంలో ఉన్నటువంటి జనులు వీళ్ళు ఏమన్నారు? వీడు అడుక్కు తింటాడు, అడుక్కుని బ్రతుకుతాడు. వీడు బ్రతుకు అక్కడక్కడ అడుక్కుని బ్రతకటమే తప్ప ఒకసారి స్థిరంగా ఉండే వ్యక్తి కాదు. వీడి జీవితంలో ఏది సరైనటువంటి స్థితి లేదు అని అంటున్నారు. తర్వాత భక్తులైనటువంటి వారు ప్రార్థన చేసుకునేటువంటి వారు ఏమన్నారు? 2వ వచనం 2వ వచనం చూడండి. బోధకుడా, వీడు గుడ్డివాడై పుట్టుటకు ఎవరు పాపం చేసిన వీరు కన్నవారా? ఎవరండి మాట అడిగేది? ఎవరు అడిగేది? యేసు ప్రభుతో ఉండి, యేసు ప్రభుతో నడిచి, యేసు ప్రభు పక్కన కూర్చొని, యేసు ప్రభు చెప్పిన మాట్లాడినటువంటి వ్యక్తులు అంటున్నారు. ఇలా భక్తులు అన్నామా వద్దా? ఏమిటో దౌర్భాగ్యం. లోకం మొత్తం చూసినట్టు క్రైస్తవ సంఘం కూడా అలాగే చూస్తూ ఉంటుంది. లోకం మొత్తం వెలివేస్తుంటే క్రైస్తవ సంఘం కూడా వెలివేస్తూ ఉంటుంది. లోకం మొత్తం మంచోడు కాదంటే క్రైస్తవ సంఘం కూడా మంచోడు కాదంటే ఇక్కడ ఎవరండి వీళ్ళు? యేసు ప్రభుతోనే చెప్తున్నారండి, ప్రభా ఆడు మంచోడు కాదయ్యా, ఈసయ్యా ఆడు మంచోడు కాదు ప్రభా, ఆ నాన్న చెప్పాడు ఆడి గురించి మంచోడు కాదని, ఆ ఊళ్ళో ఉన్నటువంటి అధికారి చెప్పాడు మంచోడు కాదని, ఆళ్ళు ఉన్న జనాలు చెప్తున్నారు మంచోడు కాదని. ప్రభా ఇంతమంత చెడ్డవాడు అనిపించుకున్నటువంటి వీడు ఈ పాపం చేయడానికి కారణం వీడా, వీళ్ళ అమ్మ నాన్న? ఎవరు నిజంగా దౌర్భాగ్యులు? ఎవరికి నిజంగా ఈ దౌర్భాగ్యులు ఎవరు అనుకోవాలి? వీళ్ళలో ఎవరంటున్నారు ఈ మాట? యేసు ప్రభుతో ఉన్నవారు.
యేసు ప్రభు శిష్యులని పిలువబడుతున్నటువంటి వారు, యేసు ప్రభుతో ఉన్నవారు యేసు ప్రభు శిష్యులని పిలువబడుతున్నవారు. దేవుని బిడ్డలారా, తల్లిదండ్రుల చేత చిన్న చూపు, తల్లిదండ్రుల చేత ఎన్నిక లేనటువంటి వ్యక్తిగా బ్రతుకుతున్నాడు. తల్లిదండ్రులు హేళన చేస్తున్నారు. తల్లిదండ్రులే ఇవ్వవలసినటువంటి సాక్ష్యము దాచుకోవాల్సినటువంటి తల్లిదండ్రులు, బాధను ఉన్నటువంటి శ్రమను ఓర్చుకోవాల్సిన తల్లిదండ్రులు రోడ్డు మీద పడేశారు. రోడ్డు మీద హేళన చేస్తూ మాట్లాడుతున్నారు. వీడు గుడ్డివాడు, వీడు దౌర్భాగ్యుడు, వీడు దిక్కుమాలవాడు, వీడి వల్ల ఉపయోగం లేదు, వీడి వల్ల నష్టమే తప్ప మేలు లేదు అని చెప్పి రోడ్డును పడేస్తా ఉన్నారు. అధికారులు అంటా ఉన్నారు, వాళ్ళ తల్లిదండ్రులే చెప్పారుగా వీడు పాపాత్ముడు. నిజంగా మనిషి జీవితంలో ఒక తర్వాత ఒకటే లోకం తగిలించే ట్యాగులు ఇవన్నీ. లోకం తగిలించే ట్యాగులు ఇవి. ఒక బిరుదు ఇచ్చారనుకోండి, ఇంకొక బిరుదు తోడవుతా ఉన్నాయి. ఎన్ని బిరుదులు కాడికి వచ్చి ఆగింది ఇప్పటికి చివరికి? క్రీస్తు సంఘంలోకి వచ్చి ఆగింది. సంఘంలో కూడా ఎట్లా ఉంది? సంఘంలో కూడా ఎలా ఉందండి అంటారు. ఆ సంఘం చిన్న సంఘం అయింది, ఆయన లెక్కే ఉంది. ఆ పాస్టర్ గారు ఏమన్నా పాస్టర్ గారా? ఆయన చేసే పరిచర్య సేవకులు అనేవాళ్ళు, విశ్వాసులు అనేవారు. ఎప్పుడు వాళ్ళు రోగస్తులురా, వైపుకి వెళ్ళేవు, వాళ్ళు అడుగుతారు నిన్ను అప్పు అనేవాళ్ళు లేరా? అప్పు అడుగుతారు, అప్పటికి సమయానికి టయానికి ఇవ్వలేరు అనేవాళ్ళు లేరా? వాళ్ళ దగ్గరికి వెళ్తాడు, బాధలతో మనం చంపేస్తారు, వాళ్ళు చెప్పొద్దు అనుకునేవారు లేరా? ఎన్ని బిరుదులు! నిజంగా చూడండి దేవుని బిడ్డలారా, ఈ బిరుదులన్నీ వచ్చింది ఎవరికండి? 4-5 మనుషులకి ఇచ్చారు ఈ బిరుదులు. ఓన్లీ ఒకే ఒక పర్సన్, ఒకే ఒక వ్యక్తికి. లోకం అంటుంది, కుటుంబం అంటుంది, పక్కన ఉన్నటువంటి జనులు అంటున్నారు. క్రీస్తు సంఘం కూడా వాళ్ళని నిందిస్తూనే ఉంది. ఎట్లా నిందిస్తూ ఉంది అంటే వాళ్ళకు వాళ్ళే భక్తులు అనే ఫీలింగ్. ప్రతి మనిషి జీవితంలో ఏ మనిషి పరిపూర్ణుడు కాడు. చూడండి, అట్లా నువ్వు ఎలా చెప్పగలుగుతాడు? చూడండి ఒకసారి రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనంలో ఏముందో. రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం ఏముందో చూడండి ఒకసారి. ఇది మనకు తెలిసి ఉంటే, ఈ వాక్యం మనకు గుర్తుంటే, ఇందును గూర్చి రాయబడినది ఏమనగా, నీతిమంతుడు లేడు, ఒక్కడనూ లేడు. దేవుడు చెబుతున్నాడు, నువ్వు నీతిమంతుడు కాకపోయినా నిన్ను ప్రేమిస్తున్నాను. నిన్ను నీతిమంతుడు కాదు అని విమర్శించేవాడు నీతిమంతుడు కాకపోయినా వాడిని నేను ప్రేమిస్తున్నాను. అది అనవలసి ఉంటే ఎవరు అనాలండి? ఏసయ్యే భరిస్తా ఉంటే నువ్వు నీతిమంతుడు కాకపోయినా నువ్వు నన్ను అంటవెందుకు, నిన్ను ఎందుకు అంటవెందుకు, నన్ను నేనంటవెందుకు, నిన్ను నువ్వు అనుకోవడం ఎందుకు? ఇద్దరినే భరించేవాడు కదా అనవలసింది మనని. ఇద్దరినే. ఇప్పుడు మన భోజనానికి పిలిచారండి, భోజనానికి పిలిచినటువంటి వ్యక్తి అందరూ వరుసను భోజనం చేసుకుంటూ భోజనం పెట్టుకుంటా వెళ్తున్నాడు. అక్కడికి వెళ్ళి మీరు ఎందుకు కొట్టుకుంటారు? నాకంటే ఎక్కువ నువ్వు తిన్నావు, నువ్వు కంటే ఎక్కువ నేను తిన్నానని. పెట్టేవాడు కదా బాధపడవలసింది, నువ్వు ఎక్కువ తిన్నావురా, నేను ఎందుకు పిలిచారు అని. ఆయన సవ్యంగానే ఉంటున్నాడు. నీకు ఎంత కావాలో అంత వడ్డిస్తున్నాడు, నీకు ఏది కావాలో అది పెడుతున్నాడు, ఎన్నిసార్లు అడిగినా తీసుకొచ్చి ఇస్తున్నాడు. ఆయన ఏమీ మాట్లాడట్లేదు, ఆయన ప్రేమిస్తూనే ఉన్నాడు. ఏం కావాలి నీకు? ఇంకా ఏం తింటారా? ఇంకా ఏమన్నా కావాలని ప్రేమతో ఆయన పిలుస్తూ, ప్రేమతో ఆయన ఆదరిస్తూ ఉంటే, ఇప్పుడు విషయం ఏంటంటే విచిత్రం, ఇక్కడ ఉన్నవాళ్ళు ఇద్దరు నాకంటే ఎక్కువ కూలింగ్ వాటర్ నువ్వు తాగేవని ఒకటి తెచ్చుకుంటున్నాడు, నాకంటే స్వీట్ ఎక్కువ తినని ఒకటి తెచ్చుకుంటున్నాడు, నాకంటే ఎక్కువ మొక్కలు తినని ఒకటి తెచ్చుకుంటున్నాడు. పెట్టవలసినాడు కదా, బాధపడవలసింది. ఆయన ఏమీ మాట్లాడలే, ఆయన సైలెంట్గా ఉంటున్నాడు. నీకు ఏది కావాలని ఇస్తానికి ఆయన దేవుని బిడ్డలారా, దేవదేవుడు కూడా లోకము ద్వేషించిన, లోకం హింసించిన, లోకం బాధపరిచిన, లోకం మొత్తం అవమానపరిచిన క్రీస్తు సంఘంలోకి వచ్చేసరికి, క్రీస్తు సంఘంలో చేర్చబడిన వ్యక్తి ఎలా ఉండాలి? నాకు సంఘముందని ధైర్యం ఉండాలి, నాకు సంఘముందని సంతోషం ఉండాలి, దేవుడి బిడ్డల సావాసం దొరుకుతున్న ఆనందపడాలి. ఇక్కడ ఏమంటారండి? ఈయన ఏమంటున్నారు? లోకం వేసేసింది కదా రాయి, మనం కూడా మన స్థాయి దగ్గర రాయి వేసేస్తే సరిపోతుంది. నేను కొత్త మాటలు, కల్పిత మాటలు చెప్తున్నాను. ఈయనందరూ ఎవరు? 12 మంది. 12 మంది ఎవరు? యేసుప్రభు శిష్యులు కాదా? శిష్యులు అంటే యేసైతే ఉన్నవారు కాదా? మనందరూ ఎవరు? యేసుప్రభు శిష్యులు కాదా? దేవదేవుడు అంటూ ఉన్నాడు, దేవదేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. లోకం చూసినట్లే క్రీస్తు సంఘం కూడా ఈరోజు చూస్తూ ఉంది. లోకం మాట్లాడినట్టే క్రీస్తు సంఘం కూడా మాట్లాడుతుంది.
లోకం మాట్లాడుతూ ఉన్నట్టే క్రైస్తవులు కూడా మాట్లాడుతూ ఉంటే యేసయ్య ఉన్నాడు. చూడండి ఒకసారి 3వ వచనం. యేసయ్య మాటలు ఎలా ఉంటాయి? విచిత్రంగా ఉంటాయి. యేసు వీడైనను వీడు కన్నవాడైనను పాపము చేయలేదు. దేవుడికి స్తోత్రం. ఏమన్నాడు? వీడైనను వీడు కన్నవాడైనను పాపం చేయలేదు, కానీ దేవుని క్రియలు ఈయన యందు మహిమపరచుటకి వీడు ఎలాగూ పుట్టెను. లోకం తల్లిదండ్రులు ఏమంటున్నారండి? ఇప్పుడు తల్లిదండ్రులు ఏమంటున్నారు? గుడ్డుడా, అరే మా గుడ్డుడు ఉన్నాడా, మా గుడ్డుడు ఎలా ఉన్నాడు చూడండి ఒకసారి, మా గుడ్డుని పిలవన్నాడు తల్లిదండ్రులు అంటున్నారు. అధికారులు అంటున్నారు, అధికారులు ఇదిగో పాపాత్ముడు అన్నాడు, పాపగాడిని పిలవాలి, పాపిని పిలవని అంటున్నారు. పాపారావు అని పేరు, పాపారావు పెడతాం. ఆ పాపాత్మరావు అన్నాడు, పిలవని అంటున్నాడు. ఆళ్ళు అయిపోయిన తర్వాత ఆళ్ళు దారుణ పోయేళ్ళు అంటున్నారు. ఆడుకు తినడు పిలవడరా అంటున్నారు. ఆడుకు తిన్నాడు కదా ఆడాడా, ఆడిని పిలవడరా అన్నాడు. ఇవన్నీ చూసిన క్రీస్తు సంఘం ఏం చేస్తుంది ఇప్పుడు? అమ్మ దేవుడు నీకున్నాడమ్మా, దేవుడు ధైర్యపరుస్తాడు ప్రభా. నిజమేనయ్యా, వీళ్ళందరూ చెప్తుంటే నాకు డౌట్ అవుతుంది ప్రభా. ఏ డౌట్ అవుతుంది? ఏంటి వచ్చే డౌటు? ఏంటి ఆ డౌటు? వీళ్ళందరూ అంటున్నారు అంటే ఏదో ఉండే ఉంటుంది, ఉండకుండా ఉండదు. ఏముండదు? నొప్పి లేకుండా పొగరాదు. నిజమే కదా ఇది? నిజమేనా కాదు? ఇది ఎంతమంది నమ్ముతారు ఈ మాట? నొప్పి లేకుండా పొగరాదని ఎంతమంది నమ్ముతారు? నొప్పి లేకుండా పొగ వస్తుందా? వస్తుందా రాదా? మీరు చెప్తే నేను చెప్తా దానికి వస్తుందో రాదు. నొప్పి లేకుండా, అక్కడైనా నొప్పి ఉంటుంది, నొప్పి లేకుండా పొగ వస్తుందా? రాదా? రాదు కదా. ఎట్లా వస్తుంది చెప్పండి? ఒక లీటర్ యాసిడ్ తెచ్చి చేతి మీద పోసుకుంటే నొప్పి కనపడదో తెలిసింది. ఏమంటుందో ఇప్పుడు పొగ? కనపడాల్సినంత పొగ కనపడుతుంది. నొప్పే ఉండవలసిన అవసరం లేదు మంట పండాలి అంటే. చాలా లిక్విడ్స్ ఉన్నాయి మండించేది. యాసిడ్ ఎప్పుడైనా మండించుకున్నారా? మండి ఎప్పుడైనా యాసిడ్ ఎప్పుడైనా అన్నారా? అది కనపడదు, కానీ మంట నొప్పు కంటే భయంకరంగా ఉంటుంది. మన ద్రవరూపమేది, ద్రవమేది, నీళ్ళే, బయటికి కనపడదు. కానీ యాసిడ్ పోతే ఏమవుతుంది? నొప్పు కంటే ఘనంగా మండుద్ది. ఒంటి మీద పోసుకొని చూడండి. నొప్పు అయితే కొంచెం కాలుకూడదు, యాసిడ్ అయితే ఇక అక్కడికి తోవాల్సింది. ఏం తవ్వాలి? కత్తి పెట్టుకొని గడపలు తవ్వినట్టు తవ్వటమే. ఇక అంతవరకు స్కిన్ తీసేయవలసింది. దేవుడు బిడ్డలారా, లోకం మొత్తం అంటా ఉంది నేను కూడా అనేస్తా అనే తాత్పర్యాన్ని నుండి, ఆలోచన నుండి దేవదేవుడు అంటూ ఉన్నాడు, జాగ్రత్త, వాళ్ళు వీడైనను వీరు కన్నవారైనను పాపం చేయలేదు, కానీ దేవుని క్రియలు ఎందుకు మహిమపరచుటకే వీడు ఎలాగూ పుట్టాడు. ఎట్లా పుట్టాడు? ఇప్పుడు వీళ్ళందరూ అన్న మాటల గురించి లోకం కూడా, క్రైస్తవ సంఘం కూడా ఏమంటుంది? ఏకమవుతా ఉంది. తర్వాత యేసు ప్రభు ఏమన్నాడో చూడండి. తర్వాత ఎట్లా మార్చాడు? తండ్రి ఏమన్నాడండి ఈయన్ని? తండ్రి ఏమన్నాడు? యేసు ఈయన గుడ్డివాడు అన్నాడు తండ్రి. యేసు ప్రభు అంటే గుడ్డివాడు. చూడండి ఒకసారి 6-7 వచనాలు. ఆయన ఇట్లు చెప్పి నేల మీద ఉమ్ము వేసి వారి కనుల మీద ఆ బురద పూసి, నీవు సిలోయేము కోనేటిలోనికి పోయి కళ్ళు కడుక్కునమని చెప్పాను. సిలోయేము అనే మాటలకు పంపబడిన వాడిని అర్థము. వాడు వెళ్ళి కడుక్కొని చూపు గలవాడై వచ్చిన. దేవునికి స్తోత్రం. తండ్రి ఏమన్నాడండి ఈయన్ని? తండ్రి ఏమన్నాడు ఈయన్ని? 9వ అధ్యాయం 20వ వచనంలో. అదే వచనంలో ఏమన్నాడు? 20వ వచనంలో వాడు గుడ్డివాడు అన్నాడు తండ్రి. యేసయ్య ఏమన్నాడు? వాడు గుడ్డివాడు కాదు. చరిత్రకారులు చెప్తూ ఉన్నారు, అసలు కన్నులు లేకుండా స్కిన్తో పుట్టాడంట ఆయన. శరీరం కళ్ళు మొత్తం ఏమైందంటే, కళ్ళు, మన కన్నురెప్పలు, కళ్ళు ఉన్నాయి, కనుపాపలు ఉన్నాయి, ఏమీ లేకుండా పుట్టాడంట. ఆయన ఉమ్ము వేసి బురద చేసి, కళ్ళుతో బురద చేశాడు. చేసి కళ్ళ దగ్గర వెంటిలు కడుక్కొచ్చుకోమని చెప్పాడంట. చరిత్ర వైద్య శాస్త్ర చరిత్రలో యేసు ప్రభు చేసిన అద్భుతాలను ఇప్పటికీ కూడా చేయలేనటువంటి వ్యక్తులు ఎందరో. వైద్య శాస్త్ర చరిత్రలో యేసయ్య చేసినటువంటి అద్భుతాలు నాడు నేడు జరుగుతూనే ఉన్నాయి. నాడు జరిగాయి, నేడు జరుగుతూనే ఉన్నాయి. ఎక్కడ జరుగుతూ ఉన్నాయి, ఎక్కడెక్కడ చేస్తూ ఉన్నారంటే ఏ పాస్టర్ చేయలేడు. చేసేవాడు ఎవరు? దేవుడు. ఏ పాస్టర్కి అంత కెపాసిటీ లేదు. పాస్టర్ యొక్క దేవుడు మనుషుడే, పాస్టర్ మనుషుడు, మనందరం మనుషుడమే. అద్భుతాలు చేయగలిగిన వాడు దేవుడు ఒక్కడే. దేవుడు మాత్రమే చేయగలడు, పాస్టర్ చేయలేడు. దేవుడు అన్నాడు, నా మహిమను నేను ఎవరికి ఇవ్వను,
పాస్టర్ ఏం చేస్తాడు? ప్రార్థన మాత్రం చేస్తాడు. కార్యం జరిగించేవాడు దేవుడు. చూడండి, బైబిల్లో స్వస్థపరిచినటువంటి గొప్ప భయంకరమైనటువంటి స్వస్థపరచలేనటువంటి అద్భుతము ఉంది. సింపుల్లో స్వస్థపరిచే రోగము ఉంది. ఏంటి ఆ రోగం అంటే మన పారాసెటమాల్తో తగ్గించే జ్వరం గురించి బైబిల్లో రాయబడి ఉంది. పుట్టుగుడ్డువానికి కనులు ఇచ్చినటువంటి అద్భుతము కూడా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో రాయబడి ఉంది. ఇక్కడ చూడండి, పుట్టిన దగ్గర నుండి అన్ని విషయాల్లో దీన దరిద్రుడుగా బతుకుతున్నాడు. అన్ని విషయాల్లో ఏమీ లేనివాడిగా బ్రతుకుతున్నాడు. అన్ని విషయాల్లో ఎప్పటికీ కూడా చేతులు ఆరు వైపు సాగుతూ బ్రతికే వ్యక్తిగా బ్రతుకుతున్నాడు. అటువంటి వ్యక్తికి యేసయ్య ఏం చెప్పాడంటే, ఇక్కడ ఏం చేశాడు? లేని వాటిని క్రియేట్ చేశాడు. చూడండి, మళ్ళీ 6-7 వచనాలు ఏం చేశాడు? లేని వాటిని, ఆయనకు ఒక బిరుదు ఉంది, ఉన్న వాటిని లేని వాటిని ఉన్నట్టుగా చేయగలిగిన వాడు. ఆయనకి పేరేంటి? లేని వాటిని ఉన్నట్టుగా పిలుచువాడు. లేని వాటిని ఉన్నట్టుగా పిలిచివాడని పేరుంది ఆయనకి. కనబడని వాటిని కనబడేటట్లుగా చేయగలిగిన వాడు ఆయన. ఇక్కడ చూడండి ఏం చేస్తున్నాడు? లేని వాటిని క్రియేట్ చేయగలడు. ఇప్పుడు వరకు కుటుంబం మొత్తం నేను లేనివాడి వ్యక్తిగా నేను చూస్తూ ఉన్నా. నీవే అన్ని విషయాలు తృణీకరించిన వ్యక్తిగా బ్రతుకుతూ ఉన్నా. చెప్పుకోవటానికి కూడా వీలైనటువంటి దుస్థితిలో నువ్వు జీవిస్తూ ఉన్నా. నీకే ఒక పెద్ద ట్యాగ్ కలిగించి నీకు ఒక బిరుదు ఇచ్చేసి బాల్యము నుండి ఉన్నా. దేవుడు అంటున్నాడు ఈ రోజున, ఏమంటున్నాడండి? ఏమన్నాడు దేవుడు ఈ రోజున? వాడు గుడ్డివాడు కాదు. వీడు ఇలా ఉండటానికి కారణం వీడు కాదు పాపాత్ముడు, వీడు కన్నవారు కాదు పాపాత్ములు, వీడు పాపాత్ముడు కాదు, వీడు కన్నవారు కూడా పాపాత్ములు కాదు. దేవుని క్రియలు ఈ రోజున జరగటానికి వీడు ఇలాగూ పుట్టి ఉన్నాడు. ఏమన్నాడు? 3వ వచనంలో ఏమన్నాడండి? వీడైనను వీడు కన్నవారైనను పాపం చేయలేదు, కానీ దేవుని క్రియలు ఇతని యందు ప్రత్యక్షపరచుటకే వీడిని ఇలాగూ పుట్టిను. తల్లిదండ్రులు ఏమంటున్నాడు? అట్లా ఇది చేయి చూద్దాం అంటారు బహుశా. దేవుడు ఏమంటున్నాడు? దేవదేవుడు ఏమంటున్నాడు? ఏం చేస్తున్నాడు? లే నా దగ్గరికి రామని చెప్పాడు. వచ్చి రాగానే లేని వాటిని క్రియేట్ చేయగలడు. నీ జీవితంలో చదువు లేదా, జ్ఞానం లేదా, ఆరోగ్యం లేదా, ఆర్థికమైనటువంటి సమస్యలు సతమతమైపోతున్నావా, జ్ఞానం లేనటువంటి వ్యక్తిగా బ్రతుకుతున్నావా, అన్ని విషయాలు తృణీకరించినటువంటి వ్యక్తిగా బ్రతుకుతున్నావా, అందరి చేత త్రొక్కబడి త్రుంచనాడబడి విలువ లేని వ్యక్తిగా జీవిస్తూ ఉన్నావా? దేవుడు చెప్తూ ఉన్నాడు, రా. పాస్టర్ చేస్తారా? నేను చేయలేను. నేనే కాదు, ప్రపంచంలో ఏ పాస్టర్ చేయడు. ఎవరు చేసేవాడు? ఎవడు? దేవుడు. దేవదేవుడు. ప్రపంచంలో ఏ మనుష్యుడు చేయలేడు, ఏ పాస్టర్ చేయలేడు. చేయగలిగిన వాడు దేవుడు ఒకడే. కనులు లేవు, కనులు లేని వారిని పిలిచి ఏం చేశాడంటే దేవుడు? నేలతో మట్టిని చేసి కనుల దగ్గర పెట్టి ఇప్పుడు వెళ్ళి కడుక్కొచ్చుకోమని చెప్పాడు. కడుక్కొచ్చుకోమని చెప్పాడు. లోకం ఇచ్చిన ట్యాగ్ను, తల్లిదండ్రులు ఇచ్చినటువంటి బిరుదును దేవుడు ఏం చేశాడు? కొట్టివేశాడు. నువ్వు గుడ్డివాడు అన్నావు కదా, ఆయన గుడ్డివాడు కాదు. ఇప్పుడు ఎలా ఉన్నాడు? నీలాగా నాలాగా చక్కగా చూడగలుగుతున్నాడు. నువ్వు చూసినట్లే అతడు చూడగలుగుతున్నాడు. నువ్వు మాట్లాడినట్టు అతడు మాట్లాడగలుగుతున్నాడు. నీ జీవితంలో నువ్వు ఏ వేటినైతే ఆశీర్వాదం, ఐశ్వర్యం అనుకుంటున్నావో, ఏ విషయాల్లో అయితే నా గరుడు లేడనుకుంటున్నావో, దేనిని బట్టి నువ్వు ఘనంగా ఎంచుకుంటున్నావో, దేనిని బట్టి ఘనంగా ఉన్నాను అని గొప్పవాడుగా నువ్వు ఫీల్ అవుతున్నావో, ఇతడు కూడా అలాగే చేయగలడు. దేవునికి స్తోత్రం. లోకము చూసినట్లుగా నేను నిన్ను ఎప్పటికీ చూడనని యేసయ్య చెబుతూ ఉన్నాడు. లోకం కాదు, నీ కుటుంబం, నీ తల్లిదండ్రులు చూసినట్టుగా కూడా నిన్ను నేను చూడను. నీలో లోపాన్ని చూస్తున్నారు, నువ్వు ఇచ్చు ఆశీర్వాదాన్ని నేను చూస్తూ ఉన్నాను. నీలో ఉన్నటువంటి సమస్యలను వాళ్ళు చూస్తూ ఉన్నారు. ఆ సమస్యని తగ్గించడానికి పెంచడానికి చూస్తూ ఉన్నారు. నేను ఆ సమస్యకు పరిష్కారాన్ని వైపుగా నేను అడుగులేస్తూ ఉన్నాను. రెండోది తర్వాత ఎవరండి? ఫస్ట్ ఎవరు చూసారు? తల్లిదండ్రులు చూశారు. గుడ్డివాడని చేశారు. లేవు వీడి దగ్గర, లేవు వీడి జీవితం ఎప్పుడు శూన్యం, వీడి బ్రతుకు శూన్యం, వీడి అందరి దగ్గర అడుక్కు తింటమే, వీడు గుడ్డివాడు అంటున్నారు. ఇప్పుడు యేసయ్య ఉన్నాడంటే ఇతడు గుడ్డివాడు కాదు, నీలాగా నాలాగా అన్ని చూడగలడు అని దేవుడు చేసి నిరూపించాడు. రెండోది ఎవరు? అధికారులు ఏమంటారండి? పాపి. అధికారులు ఏమంటున్నారు? పాపి. యేసు ప్రభువు ఏమన్నాడు చూడండి, 35వ వచనం నుంచి 37వ వచనం వరకు. పరిసయ్యులు
వారిని వెలివేసిరని యేసు ఇది వారిని కనుగొని నీవు దేవుని కుమారుడి యందు విశ్వాసం ఉంచుచున్నావని అడగా, దేవుని కుమారుడు ఎవరు ప్రభు అంటే నీతో మాట్లాడుచున్నవాడే ఎవరు? చదవండి 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 చదవండి. విశ్వాసం ఉంచుచున్నావా అని అడిగెను. అందుకు వాడు, ప్రభువా నేను ఆయన యందు విశ్వాసం ఉంచుటకు ఆయన ఎవడని అడిగెను. యేసు నీవు ఆయనను చూచుచున్నావు, నీతో మాట్లాడుచున్నవాడు ఆయనని అనెను. అంతటా వాడు, ప్రభువా నేను విశ్వసించుచున్నాను అని చెప్పి ఆయనకు బ్రొక్కెను. అప్పుడు యేసు చూడని వారు చాలమ్మా ఏమన్నాడు ఇప్పుడు యేసు ప్రభు ఏమన్నాడు? ఆయనను విశ్వసించుచున్నాను. యూదులు ఏమంటున్నారు? ఈయనకి ఇచ్చిన బిరుదు పాపి. యేసు ప్రభు అన్నాడు, ప్రభుని యేసుక్రీస్తు నా ముందు విశ్వాసం ఉంచేవాడు ఎవరో పాత ఏమన్నాడు? పరిశుద్ధుడు. పరిశుద్ధుడు పరిశుద్ధుడే కాదా? ప్రభు అయిన యేసుక్రీస్తు నా ముందు జక్కయ్యని ఏమన్నారు జనులందరూ? నువ్వు పాపివి 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 అన్నారు. జక్కయ్యని పాపి, పాపి అయినా జక్కయ్య అనే బిరుదాయని, పాపి అనే బిరుదాయని జక్కయ్య. పొట్టి జక్కయ్య, పాపి జక్కయ్య అనే పేరు. యేసు ప్రభు ఏమన్నాడు? ఈయన అబ్రహాము కుమారుడే, నేడు నీ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. దేవుడికి స్తోత్రం. జనుడు ఏమన్నారంటే అధికారులు ఏమన్నారు? అధికారులు ఇచ్చిన బిరుదు ఏంటి? దీనికి పాపి. యేసు ప్రభు ఏం చెప్తున్నాడు? నీవు అబ్రహాము యొక్క కుమారుడివే. యేసు ప్రభు ఏమో నీతిమంతుడు అంటున్నాడు. జనులు ఏమంటున్నారు? ఇన్ని లోకం ఏమంటున్నారు? లోకం ఏమంటారు? ఇన్ని పాపి అంటున్నారు. యేసయ్య ఏమన్నాడు? నువ్వు జక్కయ్య తర్వాత నీవే పరిశుద్ధుడివి. జక్కయ్య ఏ విధంగా అయితే అబ్రహాము కుమారుడుగా ఉన్నాడు, నీవు కూడా అబ్రహాము యొక్క వంశానికి నీవు స్వతంత్రించుకోదు. దేవుని వాక్యత నిన్ను ఆశీర్వదించబడిన వారు ఆశీర్వదించబడతారు. అబ్రహాము నిన్ను దీవించబడిన వారు దీవిస్తారు. అబ్రహామా నీవు ఆశీర్వదించిన వారికి ఆశీర్వాదం వస్తుంది, నువ్వు దీవించిన వారికి దీవులు వస్తుంది అబ్రహామా అన్నాడు. ఇప్పుడు ఈ మనుషులు ఆశీర్వదించిన వారికి ఏమొస్తుందంట? అవును అర్థమవుతుంది అన్నమాట. అబ్రహాంతో చెప్పాడు దేవుడు, నువ్వు అబ్రహాము కుమారుడివే అన్నాడు. నువ్వు అబ్రహాము కుమారుడివే జక్కయ్య అన్నాడు. ఇప్పుడు అబ్రహాము గారు ఆశీర్వదించిన వారికి ఏమొస్తుంది? అబ్రహాము గారు శపించిన వారికి, అబ్రహాము గారు దీవించిన వారికి. ఇప్పుడు ఈ మనిషి దగ్గరికి వద్దాం. జనులందరూ ఏమన్నారు? నువ్వు పాపివి పాపివి అన్నాడు. యేసయ్య ఏం చెప్తున్నాడు? నువ్వు ఒప్పుకున్నావు గనక నీవు అబ్రహాము కుమారుడివే అన్నాడు. ఇప్పుడు ఈ మనిషి ఆశీర్వదిస్తే ఏమవుద్ది? దీవిస్తే శపిస్తే శాపము. అధికారులు ఏమంటున్నారు? ఇన్ని యేసయ్య ఏమంటున్నాడు? యేసయ్య ఏమన్నాడు? నీవు ఆశీర్వాదానికి అబ్రహాము కుమారుడు నాయన అన్నాడు. లోకం ఏమంటుంది? పాపాత్ముడు. నీలో లోపాన్ని చూస్తుంది లోకము. లోపాన్ని చూసి పాపుడిగా మారుస్తానని చూస్తుంది. యేసయ్య ఏం చేస్తాడు తెలుసా? నీలో ఉన్న కలుషాన్ని తీసేసి నేను పరిపూర్ణుడిగా చేస్తాడు యేసయ్య. పరిపూర్ణ వ్యక్తిగా నియమిస్తాడు యేసయ్య. పరిపూర్ణ స్థితిని నిలబెడతాడు యేసయ్య. పరిపూర్ణ వ్యక్తిగా బ్రతకాలని ఆశపడుతున్నాడు యేసయ్య. లోకమేమో పాపి, లోకమేమో పాపివైన మనుషులు మాతో చెప్తావా? చూడండి ఒకసారి ఏమన్నారు? 34 వచనం. పాపివై పుట్టినవాడు, కేవలం పాపివై పుట్టినవాడు నీవు మాతో మాట్లాడతావా అంటున్నాడు. అందుకు వారు, నీవు కేవలము పాపివై పుట్టినవాడు. ఏమన్నారండి వీళ్ళు? అధికారులు నువ్వు కేవలం పాపివై పుట్టినవాడు అంటున్నాడు. నువ్వు పాపాత్ముడివి అంటున్నారు. జక్కయ్య యేసుప్రభు ఏమన్నాడు? అబ్రహాము కుమారుడు. అంగీకరించినవాడు అబ్రహాము కుమారుడు. అబ్రహాము గారికి ఏ ఆశీర్వాదాలు ఉన్నాయో ఆ ఆశీర్వాదానికి కారకుడు నీవు అన్నాడు. నీ మాట నేను అంగీకరించిన లోకం అంటుంది. యేసయ్య ఏం చెప్తున్నాడు? నువ్వు ఆశీర్వదిస్తే ఆశీర్వాదము, నువ్వు దీవిస్తే దీవిన, నువ్వు ప్రార్థిస్తే అద్భుతము అని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. లోకము చూసినట్లుగా యేసయ్య నిన్ను చూడడు. లోకము నిందిస్తున్నట్టుగా యేసయ్య నిన్ను నిందించడు. లోకం అవమానకరంగా మాట్లాడినట్లు యేసయ్య నిన్ను అవమానకరంగా మాట్లాడు. లోకము చిన్నపుచ్చు మీద చేసినట్లుగా యేసయ్య నిన్ను చూడడు. మూడో వ్యక్తులు ఎవరండి? దారులు పోయేవాళ్ళు చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు? వీడు భిక్షగాడు. యేసయ్య ఉన్నాడు చూడండి 31-33 వచ్చిన వరకు. దేవుడు
పాపులు మనవి ఆలకింపడని ఎరుగుదుము. ఎవడైనను దేవభక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన యెడల ఆయన వాని మనవి ఆలకించును. పుట్టి గుడ్డివాని కనులు ఎవరైనా తెరవగలడా అని చెప్పి ఏమయ్యాడండి ఈయన? వాళ్ళేమో భిక్షగాడు అన్నాడు, ఈయన స్వార్థికుడుగా మార్చబడ్డాడు. దేవునికి స్తోత్రం. ఏమంటున్నారు? దాని వాళ్ళు ఏమన్నారు? ఈయన ఈరోజు పాస్టర్లు అనేవాళ్ళు ఉన్నారు, భిక్షగాలు అడుక్కోవడానికి వచ్చారు పాస్టర్లు అనేవాళ్ళు ఉన్నారు. కానీ దేవుడు ఏమన్నారు? వీళ్ళని సువార్థికుడు. సువార్త చేయు వారి పాదములు ఎంతో మొహాలు అందంగా ఉంటాయని చెప్పలే ఆయన. ఎవరో ఎట్లా ఉంటాయంట? సుందరములు, పాదాలు సుందరంగా ఉంటాయంట. లోకమేమో అడుక్కునేవాడు అంటుంది, యేసయ్య ఏమేమంటున్నాడు? సుందరమైన వాడు. ఆయన భిక్షగాడు కాదురా, నా పని చేయడానికి వచ్చిన గొప్ప సువార్థికుడు అని దేవదేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. దేవదేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. నేను చెప్పాను మీకు చాలా మార్లు, లోకము చూసినట్లుగా యేసయ్య నిన్ను చూడడు. చాలా మందికి ముఖ్యమంత్రి అవ్వాలని ఉంటుంది, కానీ సీటు రాదు, ఓట్లు రావు. కానీ అవ్వం. కానీ దాని కొరకే ప్రయాసపడతాం. ప్రపంచంలో ప్రతి మానవుడు మదర్ తెరీసా లాగా పరిచర్య చేయొచ్చు, కానీ మదర్ తెరీసా అవడానికి ఎవడో ఇష్టపడడు. ఇది చాలా ఈజీ అయిన పని. యేసయ్య మార్గం చాలా 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 ఎప్పుడు ఓపెన్ డోర్లు తెలుసుకుని ఉండే మార్గం. యేసు ప్రభువు చాలా ప్రేమ కలిగిన వాడు. యేసు ప్రభు నువ్వు చేసిన ప్రతి పాపము శాపం నుంచి విడిపిస్తాను అంటే ఆ పాపము శాపం నుంచి విడిపించడానికి ఎవడు సిద్ధపడి రావడు. కానీ నీ పాపానికి ఒక రేటు కట్టి నువ్వు దీన్ని దానికి బలివు, నీ పాపానికి ఒక రేటు కట్టి ఇంకో ఇంత ఇవ్వు అని దాని వైపుకి ఇష్టపడతాడు. ఎందుకంటే మరలా పాపం చేయొచ్చు అనే ఆశ, మరలా పాపం నుంచి మరలా విడిపించవచ్చనే ఆరాటం, మరలా పాపం నుంచి మరలా తప్పించుకోవచ్చులే, మలిగడానికి అవకాశం ఉందిలేని మరి ఆరాటం. కానీ యేసయ్య ఏం చెప్తాడు? రా, నీ సమస్తాన్ని తీసివేస్తాడు, నీ దగ్గర ఏ ఖర్చు లేదు. దాహం గురువారులారా వచ్చి నా దగ్గర వచ్చి దాహము తీర్చుకుని, రోకల లేకయే రోకల ఇవ్వకే ఏం చేసింది? మీ దప్పిక తీర్చుకోవచ్చిన దేవుని వాక్యం తెలియజేస్తుంది. లోకం అంటుంది భిక్షగాడీడు, అడుక్కు తినేవాడీడు, పోయి ఈ సేవ నడుగురు అంటారు చాలా మంది. ఏం చేస్తున్నాం? పాస్టర్ పని చేస్తున్నాం. పోయి పాస్టర్ చేయటం ఏంటరా? పోయి దాంట్లో పడ్డావు ఏంటి? దేంట్లో పడ్డావు? జగత్ పునాది వేయబడక మునిపే, తల్లి గర్భములో రూపింపొంది దేవుడు నన్ను ఏం చేశాడు? తన పని కొరకు ప్రతిష్ఠించుకున్నాడు. జగత్ పునాది వేయబడక మునిపే ఆయన నన్ను ఏర్పాటు చేసుకుని తల్లి గర్భంలో రూపింపొనిపే ఆయన పని కొరకు ప్రతిష్ఠించుకున్నాడు. మొన్నటిదాకా చేసినటువంటి పనులు ఏ పనులు? తాత్కాలికమైనటువంటి పనులు. ఈ పనులు ఏ పని? ఇక్కడ ఉండే పని. ఎక్కడ ఉంటుంది ఆ పని? అక్కడ కూడా ఉంటుంది. ఏమంటాడు? ఇనప దండంతో మీరు వేలుదురు. ఇక్కడ అధికారి అయిన వాడు ఈ లోకంలో వచ్చే ప్రతి అధికారం ఎంతకాలం ఉంటుంది? 60 సంవత్సరాల వయసు వచ్చేప్పుడు గవర్నమెంట్ రోడ్డు పెంచింది అనుకుంటా. 62 సంవత్సరాల వయసు వచ్చే వరకు మాత్రమే ఈ ఉద్యోగం ఉంటుంది. కానీ దేవుడు ఇచ్చిన ఈ ఉద్యోగము తరతరములు యుగ యుగములు నిలిచుండే ఉద్యోగం. ఈ ఉద్యోగం దేవుని సేవ అంటే. దేవుని సేవ అంటే తరతరములు యుగ యుగములు ఈ రాజ్యములోను ఈ లోకములోను పరలోకములో కూడా నిలిచుండే ఉద్యోగం ఈ ఉద్యోగం. ఇక్కడ జనం ఉన్నారా? జనం లేదా? అది కాదు చూసేది. ఆయన ఏం చూస్తాడు? రేపొద్దున వాని పనులు చొప్పున వాని క్రియలు చొప్పున వానికి ప్రతిఫలం ఇచ్చింది. 100 ఆత్మలను దేవుడు నీకు ఇచ్చాడా? 10 మందిని పరలోకానికి చేర్చావా? అది రాదు. 10 ఆత్మలే ఇచ్చారా? దాంట్లో 3 వచ్చారా? 10 మంది వచ్చారు కదా ప్రభు, నాకు గొప్ప స్థానం ఏమంటే ఇవ్వడం. 3 వచ్చారు కాబట్టి నేను తప్పు చూడు ప్రభు అంటే చూడండి. ఎందుకని అంటే వాని క్రియలు చొప్పున నీకు ఎంతైతే పరిమాణం చొప్పున దాన్ని బట్టే దేవుడు రేపొద్దున మన ప్రతిఫలంలో తీసుకుని వచ్చి మనం సిద్ధపరుస్తారు. దేవుని బిడ్డలారా చూడండి. తర్వాత ఎవరండి? తర్వాత సంఘం ఏమంటుంది? వీడు పాపం చేశాడా? వీడు కన్నవారు పాపం చేశారా అనేది ఎవరు? క్రీస్తు సంఘం. వీడా పాపం చేసింది? వీడు కన్నవారా? అంతేననేది. పాపాత్ముడు ఎవరు? వీడు కుటుంబమా? ఇంత క్రియలు రావడానికి కారణం, తప్పు చేయడానికి కారణం వీడు కన్నవారా అంటే దేవుడు ఏం చెప్తున్నాడు చూడండి. 41వ వచనం. అందుకు యేసు వీరు గుడ్డివారైతే పాపము లేకపోవును, కానీ ఇప్పుడు మీ పాపమునకు మిషలేదు. అంటే ఈ మాటకు అర్థం ఏంటండి? మేము భక్తులు, మీరు దేవుని ఎరక్కపోతే మీకు పాపం లేకపోవును, కానీ మీరు ఇప్పుడు మేము చూస్తున్నాం మేము భక్తులు అని చెప్పుకుంటున్నారే, మీ పాపానికి
అంతే కదా. అర్థం ఏంటి? నీకు తెలియకపోతే ఆ తప్పు చేస్తేనే క్షమించేద్దును. నీకు అన్నీ తెలుసు కదా. ఏం తెలుసు? నేను భోజనానికి పిలిచినవాడు పోట్లాడుకుని నువ్వు నేను కాదని తెలుసు. పిలిచినవాడు, పెట్టేవాడు, మనల్ని పోషించేవాడు ఉన్నాడు. వాడు కదా మన మీద నేరం మోపవలసింది. ఆయన వదిలేసి నువ్వు నేను తిట్టుకోవడం ఎందుకు? ఇది తెలుసు కదా ఈ విషయం. మీకు తెలిసి కూడా మీరు దీన్ని పరిశోధించి పరిపదించి అంటున్నారు అంటే మీ పాపానికి మిష లేదు. మీకు వల్ల మీరు గుడ్డివారైతే పాపం ఒకరి వీరాగిరి తండ్రిరా చేయడానికి ఈ విధంగా ఉంటానే కారకులు అని చెప్పి మీరు వాళ్ళని మేము విమర్శిస్తున్నారు కదా. వాళ్ళైతే ఒకళ్ళ బహుశా వాడే అయి ఉంటే ఆ పాపానికి ఏముండేది కాదు, లేకపోవును. కానీ మీరు చూస్తున్నాను, నేను దేవుడిని తెలుసుకున్నాను, దేవుడిని ఎదిగానని చెప్పుకున్నారు కదా. మీకంటే సొదొమ గొమొర్రా గతి వారవ తగినదై ఉండును. ఎవరన్నారు ఈ మాట? యేసయ్య అంటున్నారు. దేవుని బిడ్డలారా, లోకం అంద కదా అని నువ్వు ఎప్పుడు అనొద్దు. లోకము ద్వేషించింది కదా నువ్వు ద్వేషించొద్దు. యేసు ప్రభుతోనే ఉంటున్నాను, యేసు ప్రభుతోనే తింటున్నాను, యేసు ప్రభు మాట ప్రకారమే బ్రతుకుతున్నాను అనుకున్న వాళ్ళు ఎక్కువగా ఏం చేస్తారు? విమర్శలు వచ్చేస్తాయి. భక్తి నాలో భక్తి, నేను భక్తికి వరుణ్ణి అనుకున్న వారు ఎదుటి వ్యక్తిని ఏం చేస్తాడు? విమర్శిస్తాడు. నిజమైన భక్తి ఏముందంట? సాత్వికంతో ఉంటుంది. నిజమైన భక్తి అన్నిటిని ఓరుస్తుంది. నిజమైన భక్తి నిరీక్షణ కలిగి ఉంటుంది. నిజమైన భక్తి దేవుని మీదే ఆనుకొని బ్రతుకుతూ ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఇప్పుడు వీళ్ళందరిలో నీతిమంతుడికి ఎవరిని తెచ్చాడు? ఎవరికైతే కన్నులు లేవో, ఎవరైతే నిందించబడ్డారు, ఎవరైతే ఆదరణ లేకుండా ఉన్నారో వారిని దేవుడు నీతిమంతుడిగా తీర్చాడు. మనందరి జీవితంలో, మనందరి కుటుంబాల్లో, మనందరి బ్రతుకుల్లో దేవుని బిడ్డలు ఒకవేళ గుడ్డి వాడుగా పుట్టిన వాడు అనుభవించినటువంటి జీవితాన్ని అనుభవించే వ్యక్తి అయితే దేవుడు అంటున్నారు, నీవు నీ ప్రార్థన, నువ్వు చేసే క్రియలను దేవుడు స్పష్టంగా వింటూ ఉన్నాడు. నీ మీద పడుతున్నటువంటి నిందలు, నువ్వు పడుతున్నటువంటి అవమానాలు, నువ్వు పడుతున్నటువంటి బాధలు అన్నీ యేసయ్య చూస్తూనే ఉన్నాడు. దేనిని ఆయన వదిలిపెట్టేవాడు కాదు. సమస్తము చూస్తున్నాడు. ఒక రోజు రాబోతుంది, వచ్చిన రోజున ఆయన జీవితంలో ఏ విధంగా అద్భుతం జరిగిందో మనందరి జీవితాలు అటువంటి అద్భుతం చేయడానికి యేసయ్య సమీపించి ఉన్నాడు. కనుక అందరూ నిరీక్షణ కలిగిన ఆయన కృప కొరకు వేడుకుంటూ నిరీక్షణ విశ్వాసంతో ముందుకు స్వామి కృప దేవదేవుడు మనందరికీ అనుగ్రహించిన కృపలో బహుభారంగా వాడుకున్నాం గాక. ఆమేన్. మహిమాన్వితుడు మహాగణితుని వందనములు స్తోత్రమయ్యా. విత్తబడిన వాక్యం బిడ్డల హృదయాలు నీరు కట్టి ఫలింప చేయమని, వ్యర్థం కాకున్నట్లు ప్రభు వాక్యానుసారంగా జీవించే కృప దయచేయమని యేసయ్య నామమున ప్రార్థన చేయించున్నాము.